అదే పరిస్థితి. డబ్బు సంపాదిద్దామని ఎన్నో వ్యాపారాలు చేశారు. దేవుడు చెప్పిన మాటను వినకుండా నా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుని ఎన్నో వ్యాపారాలు చేసి గొప్పగా వెళ్ళిపోయా. అప్పుడు తెలిసింది దేవుని స్వరం ఏంటో నాకు అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సుఖభోగాలు నమ్మి లోకాశలకై పరిగెత్తి, లోకములు అన్నిటి కొరకు పరిగెత్తి చివరికి రోగాన్ని సంపాదించుకున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట కనుక నువ్వు వింటే నీ జీవితము ఆశీర్వదింపబడుతుంది. మనుషుల మాట నువ్వు నమ్మగలవు. వారు లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి. స్వలాభం కోసం. ఏ లాభం చెప్పండి? నీ నుంచి ఏదో ఒకటి వస్తుందంటేనే వాళ్ళు నిన్ను ప్రేమించేది. ఏది రాదంటే వస్తారా? ఏగలు వస్తాయి బెల్లం లేకపోతే. ఆ టైపు నీ నుంచి ఏదో ఒకటి వాళ్ళకి కావాలంతే, దాని కొరకు ప్రయాస పడతారు. కానీ అది లేదని సంగతి నీకు తెలిసిన తర్వాత నీ దరిదాపులు కదా నీ ముఖం కూడా చూడరు.